ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలనైనా జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి, పరిశుద్ధుడ, ప్రేమామూర్తి, మీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు చెలునుగాక. మహోన్నతుడ, మరొక శ్రేష్టమైన దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రభు ఈ విధంగా సమావేశపరచి మీ సన్నిధిని వర్ధిల్లింప చేయడానికి కృప చూపుచున్నందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరి గృహాలలో ప్రభు మీ సన్నిధి కొరకై వేడుతున్నాం, మీ సహవాసం కొరకై వేడుతున్నాం. ప్రభు అందరినీ దర్శించి ఆత్మతో నింపి మీ సందేశాలు వినడానికి సిద్ధపరచమని కోరుతున్నాం. ప్రభు ఈరోజు కార్యక్రమం అంతనే జయప్రదం చేయండి. వాక్యము, పాటలు, వాక్యములు, ప్రార్థనలు సమస్తము మీ చిత్తానుసారంగా జరిగించి కూర్చున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగించమని కోరుతున్నాం. అయినా ప్రభు ఈ దినాన్ని మరొకసారి మీ యొక్క పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మీ యొక్క సన్నిధిని ఉల్లసింపజేసి వీళ్ళని బలపరచమని కోరుతూ ఈ యొక్క సమయం మీద ప్రత్యేక దీవెనలు మాకు అందించి ఆది నుండి అంతవరకు మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా నా యేసునకే ఆలాపన. 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 ఆత్మతోను సత్యముతో దేవా నిన్నే కీర్తింతును. ఆత్మతోను సత్యముతో దేవా నిన్నే కీర్తింతును. నా ప్రాణముతో యేసయ్యా నిన్ను, నా ప్రాణముతో యేసయ్యా నిన్ను నిత్యము స్తుతించెదన్, నిత్యము స్తుతించెదన్. ఆరాధనా స్తుతి ఆరాధనా నా యేసునకే ఆలాపన. 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 విరిగిన మనసు, నలిగిన హృదయం నీకిష్టమై
బలియాగము. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగము. నా మనస్సుతో యేసయ్యా నిన్ను, నా మనస్సుతో యేసయ్యా నిన్ను నిత్యము ఆరాధింతున్, నిత్యము ఆరాధింతున్. ఆరాధనా స్తుతి ఆరాధనా నా యేసునకే ఆలాపన. 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 నా యేసునకే ఆలాపన. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. హృదయ దురాత్మలెల్లరి, హృదయ దురాత్మలెల్లరి భయాన భయాన దయాన భోవన్, దయాన భయాన దయాన భోవన్ సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పావనాత్ముడా ఓ పుణ్య
పరమాత్మ సుతాని పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతాని సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు సమానులెవరు ప్రభో ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఆనందించును ఆరాధించును ఆనందించును ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును మందలు గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను మందలు గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను ఏది నాకు లేకున్నా కష్టకాలమందైనా ఏది నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను ఏది ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా ఏది ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందించును
యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఆనందించును ఆరాధించును ఆనందించును ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందు ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును ఆనందించును ఆరాధించును ఆనందించును ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యనే ఆరాధించును క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే రంగములో జయ జయమే జయశీలునికి జయ జయ హే రణరంగములో జయ జయమే జయశీలునికి జయ జయ హే గొల్యాతు ఓడెను జయ జయమే దావీదు రాజాయ జయ జయ హే గొల్యాతు ఓడెను జయ జయమే దావీదు రాజాయ జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే
శోధనలోనా జయ జయమే శోభాతిశయుడా జయ జయ హే శోధనలోనా జయ జయమే శోభాతిశయుడా జయ జయ హే శ్రమలు ఓడెను జయ జయమే యోగు వర్ధిల్లె జయ జయ హే శ్రమలు ఓడెను జయ జయమే యోగు వర్ధిల్లె జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే ఇశ్రాయేలు జయ జయమే యెహోవా దేవా జయ జయ హే ఓ ఇశ్రాయేలు జయ జయమే యెహోవా దేవా జయ జయ హే ఫారో ఓడెను జయ జయ హే మోషే గెలిచెను జయ జయ హే ఫారో ఓడెను జయ జయమే మోషే గెలిచెను జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే దేవుని కృపలో జయ జయమే కృపాతిశయుడా జయ జయ హే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయమే క్రీస్తులో మనకు జయ జయమే రారాజునకు జయ జయమే. ఈ సమయంలో మనం అందరం లేచి నిల్చున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం. సామెతలు 20వ అధ్యాయం. ద్రాక్షారసము విక్రిందల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా ఉండుట నడులో ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను కూర్చివాడు విచారణప్పుడు వానికేమీ లేకపోవును. నర్ని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థవతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయంను శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతినని అనుకొనదగిన వాడెవడు. వేరువేరు తూనిక రాళ్ళు, వేరువేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో తన చేష్టల వల్ల తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నీవు మేల్కొని ఉండినట్లా ఆహారం తిని తృప్తి పొందెదవు.
కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివియు ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకం గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండెగాడే తిరుగులాడువాడు పర్లగుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెనంతకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదవనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేర్వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంపువనది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు. వేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కున్న తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగులన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తెల్లనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు ఈ యొక్క వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాటను అందరూ కలిసి పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ప్రతి ఒక్కళ్ళు పాడదాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. చప్పట్లు కొడుతూ ఆ శక్తిని పొందుకుందాం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు ఉజ్జీవంతి పాట పాడుకుందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నది, బలమైన నామం. పాతాళాన్ని తప్పించే
శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆదివారం పునరుద్ధాన దినం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అది శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఫాదర్స్ డే, మరి హ్యాపీ ఫాదర్స్ డే. మరి తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు బైబిల్ నుంచి మరి తండ్రి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా తన పిల్లల్ని కాపాడాలో, పెంచాలో బైబిల్ సెలవిస్తూ ఉంది. శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినవలసిందిగా కోరుచున్నాం. ముందుగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఇక్కడ మనం గమనిస్తే పిల్లల్లో నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. నీతిమంతుని తండ్రికి సంతోషమని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదేవిధంగా దుష్టుని యొక్క తండ్రికి ఏడ్పు, రోదన మిగులుతుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. మరికొంతమంది పిల్లల గురించి బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయితే నీతిమంతులుగా పిల్లలు ఏ విధంగా మారతారు, మరి పెంచే క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నియమాలు ఏంటో ఈరోజు బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు మనము ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టినడలా వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టినడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదవు. చూసారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ బాలులను శిక్షించుట మానుకొనకము. తప్పు చేసినప్పుడు సరిదిద్దే బాధ్యత తండ్రి మీద ఉంది. ఎప్పుడైతే పిల్లలు తప్పు చేస్తూ ఉంటారో సరిచేయాలి, సరిదిద్దాలి. సరి చేయకుండా, సరిదిద్దకుండా వదిలివేస్తే వాళ్ళ ఆత్మని పాతాళంలోకి తీసుకువెళ్ళడానికి కారకులుగా మిగులుతారని బైబిల్ సెలవిస్తుంది. కనుక నీ పిల్లల యొక్క ఆత్మ శ్రేష్టమైన పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఖండించే బాధ్యత తండ్రిగా నీ మీద ఉందని బైబిల్ సెలవిస్తుంది. కనుక నీ పిల్లలు వంకర మార్గంలో ఉన్నారా, సరిచేసే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద పట్టి ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తప్పు చేసినప్పుడు ఏముందులే వదిలేస్తే పూర్తిగా డేంజర్ జోన్లోకి పిల్లలు వెళ్ళిపోతారు. నీతిమంతుల జాబితా నుంచి తొలగించబడి దుష్టుల యొక్క జాబితాలో చేరతారు. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా సంతోషం లేకుండా పూర్తిగా ప్రతిరోజు నీ పిల్లల గురించి ఏడుస్తూనే ఉంటావు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయను. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని బైబిల్ సెలవిస్తుంది. పెరిగే సమయంలో మూఢత్వం ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అయితే ఎప్పుడైతే మనం శిక్షిస్తామో అది పోయే అవకాశం ఉందని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్క తండ్రి నీ కుమారుడు నీతిమంతుడిగా మారి ఆ తర్వాత నీ కుమారుడు వల్ల, నీ కుమార్తె వల్ల
నువ్వు సంతోషాన్ని, ఆనందాన్ని నీ కుటుంబంలో చూడాలని ఆశపడుతున్నట్లయితే ఒకటే జ్ఞాపకం చేసుకో, నీతిమంతునిగా పెంచాలి. నీతిమంతునిగా పెంచే క్రమంలో తప్పు చేసినప్పుడు ఆ తప్పును చూస్తూ వదిలేయకుండా సరిచేసి సరిదిద్ది నీ కుమారుడు యొక్క భవిష్యత్తు, నీ కుమార్తె యొక్క భవిష్యత్తు కట్టే పనిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపచేశాడు. ఒకవేళ అలా చేయకపోతే ఒకరోజు ఆ పిల్లల ద్వారా నీకు బాధ మిగులుతుంది. కనుక ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో చూద్దాం. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము, ప్రతి ఒక్కరు తీద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. చూసారా అక్కడ ఏం జరిగిందంటే, తన కుమారుడైన అమ్నోను ఒక పాపం చేసినప్పుడు, ఒక ఘోరమైన తప్పిదము కుటుంబంలో జరిగినప్పుడు ఏమాత్రము ఖండించకుండా, ఏమాత్రము తప్పు సరిచేయకుండా ఊరికనే కోపపడి దావీదు పూర్తిగా వదిలేస్తాడు. అలాంటి సందర్భాల్లో అలా చేసినప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తాడో ఆ తర్వాత పిల్లల పరిస్థితి కళ్ళ ముందే పూర్తిగా పిల్లలంతా పాడైపోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. అలాంటి సందర్భాల్లో దావీదు జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ సంబంధంగా ఎదిగాడు, కానీ పిల్లల విషయంలో చాలా పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్ల వల్ల కొన్ని నష్టాలని, బాధలని తన జీవితంలో కొని తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న తండ్రి జాబితాలో నువ్వు ఉన్నట్లయితే ఒకటే జ్ఞాపకం చేసుకో, ఒకరోజు నీ పిల్లలే నీ బలహీనత మారకుండా ఉండాలంటే వాళ్ళు పెంచే సమయంలో, శిక్షించే సమయంలో, సరైన మార్గంలో నడిపించే సమయంలో నువ్వు సరిగ్గా లేకపోతే ఒకరోజు నీ పిల్లలే నీ బలహీనతగా మారతారు. ఆ పిల్లల ద్వారా నీకు రోదన, ఏడ్పు మిగులుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే తప్పు చేస్తాడో కోపం పడతాడు, కానీ ఏ విధమైన యాక్షన్ తీసుకోడు. ఎప్పుడైతే యాక్షన్ తీసుకోడో ఆటోమేటిక్గా 3 రియాక్షన్లు జరుగుతాయి. ఆ 3 రియాక్షన్లు చూద్దాం ఏ విధంగా పిల్లలు అవుతారో. మొదటి రియాక్షన్ సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 28వ వచనము. అంతలో అబ్షలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయి ఇనుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. ఆ తర్వాత 30వ వచనం చదువుకుందాం. వారు మార్గంలో ఉండగానే ఎక్కడనూ లేకుండా రాజకుమారులందరినీ అబ్షలోము హతము చేశానని దావీదుకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలబడి ఉండిరి. దావీదు సహోదరుని షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడగు నువ్వు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలైనగా అతడు అబ్షలోము చెల్లెని తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షలోము అతన్ని చంపవలనను తాత్పర్యముతో ఉండినని అతని నోటి మాటను బట్టి కొనవచ్చెను. చూసారా, ఎప్పుడైతే దావీదు సరైన యాక్షన్ తీసుకోడో, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఆ కుటుంబంలో ఇంటిలో ఘోరమైన తప్పిదం జరిగినప్పుడు దావీదు ఎప్పుడైతే యాక్షన్ తీసుకోడో ఆటోమేటిక్గా రియాక్షన్ రావడం ప్రారంభమైంది. తన సొంత కుమారుడే అబ్షలోమే సొంత సహోదరుని చంపేస్తాడు. చూసారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రిగా తప్పు చేసినప్పుడు ఖండించకుండా పూర్తిగా వదిలేస్తే ఆ తర్వాత ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయో, ఏ విధంగా అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయో, ఏ విధంగా కుటుంబ పరిస్థితులు మారతాయో మనము గమనించవచ్చు. ఆ తర్వాత 2వ రియాక్షన్ చూస్తే సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షమున దావీదు వహించారని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును మనకు
కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. చూసారా, అబ్షలోము కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎప్పుడైతే దావీదు తప్పిదం చేరినప్పుడు సరైన యాక్షన్ తీసుకునేసరికి ఆటోమేటిక్గా కుటుంబంలోంచి రియాక్షన్స్ రావడం ప్రారంభించబడింది. ఫస్ట్ రియాక్షన్ తన సొంత సహోదరుడే ఆటోమేటిక్గా చంపేస్తాడు. రెండవ రియాక్షన్ వచ్చేసరికి కుమారుడు అబ్షలోము తండ్రి అనే దావీదుకి వ్యతిరేకంగా లేచి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పరిచి దావీదు సైన్యాన్ని అంతమొందించాలని దావీదు రాజ్యం తీసుకోవాలని ప్రాకులాడటం మనం చూస్తాం. ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథం 3వ రియాక్షన్, సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. అబ్షలోము కంచెల గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులను ఎదురయ్యను. ఆ కంచెల గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశముకును భూమికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెల గాడిద సాగిపోయాను. ఒకడు దాన్ని చూచి అబ్షలోము మస్తికి వృక్షమున వేలాడుచునుట నేను యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నువ్వు చూచి ఉంటేవే నేల కూలున్నట్లు నీవతని కొట్టకపోతివి, నీవతని చంపినడలా 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వాడితో అనను. అందుకు వాడు, ఎవరైనా అబ్షలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుదామని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుండగా నేను వింటిని. 14వ వచనము, యోవాబు నువ్వు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడొచ్చు ఇంకను ప్రాణముతోనున్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మందిని చుట్టుకొని ఉండగా అబ్షలోమును కొట్టి చంపాను. చూసారా, దావీదు పిల్లల పట్ల ఏ విధంగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఉన్నప్పుడు కుటుంబంలో ఏ విధంగా పరిస్థితులు మారిపోయేవను. దావీదు కళ్ళ ముందే 2 కుమారులు చనిపోతారు. ఆ తప్పు చేసినప్పుడు ఖండించి ఉంటే పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కానీ బాధ్యతలేమి నిర్లక్ష్యలేమి వల్ల సొంత కుమారుల్ని కళ్ళ ముందు దావీదు పోగొట్టుకుంటాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లలు తీరని శోకాన్ని దావీదుకు మిగిల్చారు. ఈరోజు నీ పిల్లల ద్వారా నువ్వు సంతోషం పొందాలనుకుంటున్నావా? నీ చివరి దశ అంతా బాగుండాలని ఆశపడుతున్నావా? అయితే ఒకటే జ్ఞాపకం చేసుకో, నీ పిల్లల్ని నిర్లక్ష్యం లేకుండా బాధ్యత కలిగి ఎప్పుడైతే నువ్వు పిల్లల పట్ల బాధ్యత చూపి పిల్లల్ని పెంచుతావో అప్పుడు మాత్రమే పిల్లలు శ్రేష్టమైన మార్గంలోకి వెళ్తారు. తద్వారా నీ పిల్లల ద్వారా వాళ్ళ జీవితం ద్వారా నీకు నీ భార్యకి సంతోషం మిగులుతుంది. కనుక తండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లల్ని పెంచే సమయంలో సరిగ్గా పెంచకపోతే దాని ద్వారా వచ్చే పరిణామాలు మనమంతా అనుభవించాల్సి వస్తుంది. కనుక పెంచే విషయంలో సరిగ్గా పెంచితే ఒకరోజు ఆ పెరిగిన పిల్లవాడు శ్రేష్టమైన మార్గంలో ఉండి తద్వారా తల్లిదండ్రులను చూసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే పాడైపోయిన పిల్లలు ఎందుకు పాడైపోతారో చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం తీద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోను. చూసారా, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవునని బైబిల్ సెలవిస్తుంది. నీ తండ్రిని నీ తల్లిని దూషిస్తున్నావా? తిడుతూ ఉన్నావా? అసహించుకుంటూ ఉన్నావా? బూతులు మాట్లాడుతున్నావా? నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్క బిడ్డ తన తండ్రిని తన తల్లిని సన్మానించాలి. కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ తండ్రినైనను తల్లినైనా దూషిస్తే నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. కనుక ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న పిల్లలు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దురాత్ముడు ఈ విధంగా ప్రేరేపించి నీ తల్లిని తండ్రిని తిట్టేటట్లు చేసి తద్వారా
నీ దీపాన్ని, ఆత్మీయ దీపాన్ని ఆరిపేస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. అందుకే నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుడు వెలిగించిన దీపము ఎప్పుడు ఆరిపోయిందంటే, ఎప్పుడైతే నీ తండ్రిని తల్లిని దూషిస్తావో ఆటోమేటిక్గా దేవుడు వెలిగించిన శ్రేష్టమైన దీపము కళ్ళ ముందే ఆరిపోయింది. కనుక ప్రతి ఒక్కళ్ళు మీ దీపాన్ని వెలిగిస్తూ ఉండండి. మీరు చనిపోయేంత వరకు మీ ఆత్మీయ దీపము వెలుగుతూ ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మీరు ప్రవేశాన్ని పొందుతారు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గల్లవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూసారా? తుంటరుల సహవాసము, చెడు సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. కనుక మీ పిల్లలు ఈ విధంగా దూషిస్తూ ఉన్నారా, ఏ విధంగా స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఆ స్నేహము చెడిపోయినదైతే, పాడైపోయిందైతే ఆటోమేటిక్గా నీకు అపకీర్తి వస్తుంది, నీకు గౌరవం లేకుండా పోతుంది, నీకు విలువ లేకుండా పోతుంది. కనుక నీ పిల్లల స్నేహం ఏ విధంగా ఉందో నువ్వు పరిశీలన చేస్తూ ఆ స్నేహం కోసం మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే శ్రేష్టమైన సహవాసంలో ఉండే భాగ్యాన్ని నీ పిల్లలు సంపాదించుకుంటారు. ప్రార్థన సహవాసంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడే, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. కానీ దుష్టుల సహవాసానికి చేరినప్పుడు నీ పిల్లల భవిష్యత్ అంతా అంధకారంగా మారిపోతుంది. తద్వారా నీకు కూడా అపకీర్తి వస్తుంది. ఆ తర్వాత చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూసారా? దేవుని సహవాసం లేకపోతే ఏలి కుమారులు హోఫ్ని, ఫినెహాస్ ఏ విధంగా దుర్మార్గులుగా మారారో బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక దేవుని సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నీ పిల్లలకి దేవుని సహవాసము, దేవునితో స్నేహము చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన మంచి భవిష్యత్తుని నీ పిల్లల దీపం ఆరిపోకుండా నిత్యం వెలిగేటట్లు దేవుడు చూసుకుంటాడు. కనుక మంచి సహవాసాన్ని నీ పిల్లలకి కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే మరి తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి బైబిల్ ప్రకారం చూద్దాం. తండ్రి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడో లేదా గమనించాలి. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం తీద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తను తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చూసారా? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కానీ ఆ ఆశీర్వాదము అబ్రహాముతో ఆగిపోలేదు. ఇస్సాకు, యాకోబు ఎలా వచ్చిందంటే అబ్రహాము ఏం చేశాడు? తన తర్వాత తన పిల్లలకి, తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుట అతడు ఆజ్ఞాపించాడు. అమ్మా, నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, ఉదయం లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదువు అని చెప్పేసి తాను భక్తిగా ఉండి తన పిల్లలకి నేర్పించాడు. సరికే ఆ తర్వాత పిల్లలు కూడా గొప్ప వాళ్ళగా మారిపోయాడు. అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని,
యాకోబు దేవుడని పిలిపించడానికి పూర్తిగా దేవుడే ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చూసారా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని పిలిపించుకోవడానికి ఇష్టపడినాడు దేవుడు. ఈరోజు అబ్రహాము తాను నేర్చుకున్న విషయాలు, తను ఎదిగిన విధానము, దేవుని గొప్ప కార్యాలు ఏ విధంగా పిల్లలకు ఆజ్ఞాపించాడో, చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు లోబడి పిల్లలు చేసేసరికి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళగా అయ్యారు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు నేడు నేను మీకు అప్పగించున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చూసారా, నేర్పించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏ నీతి న్యాయ విధులు ఎరిగి ఉన్నావో, ధర్మశాస్త్రంలో కన్నులారా నువ్వు ఏం చూసావో, నీ అనుభవాలు ఏంటో నీ పిల్లలకు నేర్పి అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆత్మీయ ప్రపంచంలో కలిసి ప్రార్థన చేస్తూ మీకున్న అనుభవాలని పిల్లలతో పంచుకోండి. ఏ అద్భుతాలు అయితే దేవుడు చేశాడో ఆ అద్భుతాలను వివరిస్తూ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని మన స్థానంలో తీసుకువెళ్తాడు. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనలు 78 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. ఆసాపు కీర్తన. మాకు తెలిపిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదము. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదము. చూసారా, దేవుడు చేసిన బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు ఏ విధంగా జీవితాలు మార్చాడు, పరిస్థితులు మార్చాడు, స్థితిగతులు మార్చాడు, ప్రతి ఒక్కటి చెప్పాలి. ఆ తర్వాత ప్రార్థన చేయించాలి, ప్రార్థనలో కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఈరోజు చాలామంది ఎగ్జామ్ ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కనపడరు. ఎగ్జామ్ అయిపోయి పాస్ అయిపోయి మా కృతజ్ఞత ఉందా నీకు? చెప్పావా? అరే ఎగ్జామ్ ముందు ప్రార్థన చేయించాం పాస్టర్ గారి చేత, మరి ఎగ్జామ్ అయిపోయింది, కృతజ్ఞత కలిగి ఉన్నావా? వచ్చి ప్రార్థన చేయించుకున్నావా? కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతలు నేర్పియాలి, మందిరానికి రావటం నేర్పియాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మందిరానికి తీసుకురాకుండా పూర్తిగా వాళ్ళ జీవితాన్ని పాడు చేసింది వాళ్ళే. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒక్కలే వచ్చేసి పిల్లల్ని ఇంట్లో పెట్టేసి, ఆ తర్వాత పెద్దయిన తర్వాత పిల్లల మాట వినకుండా, మందిరానికి రాకుండా, చెడు అలవాట్లకు బానిసైపోయి శ్రేష్టమైన విలువైన జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నారు. కనుక కుటుంబ సమేతంగా మందిరంలో కనపడాలి, కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. నువ్వు ఎదిగిన నీవు నీ పిల్లల్ని ఎదిగిస్తున్నావా, లేకపోతే వాళ్ళ దీపాలను ఆర్పివేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కుటుంబం అంతా కలిసి కృతజ్ఞతగా ప్రార్థన ద్వారా తెలియజేయాలి, సాక్ష్యం ద్వారా తెలియజేయాలి, దైవజనులకు చెప్పి తెలియజేయాలి. అలా ప్రతి విషయము కృతజ్ఞతగా తెలియజేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మని బలమైన కార్యము నీ జీవితంలో జరుగుతుంది. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి పెంచుడి. చూసారా అయ్యా, తండ్రులు మీ పిల్లలకు కోపము రేపకండి. పెద్దవాళ్ళని, మీ కుమారుల్ని కుమార్తెలకి కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచమని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది ఒకరికొరకనే కోపం తెప్పిస్తూ ఉంటారు. ఒక అలవాటు ఉంటే తీసివేసి కోపం తెప్పించకుండా సామరస్యతతో చెప్పి, పెద్దవాళ్ళని పిల్లలకి సామరస్యతో చెప్పి వాళ్ళని దేవుళ్ళని పెంచాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం తెద్దాం. బాలుడు
నడువవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తండ్రి, నీ పిల్లవాడికి చిన్న వయసులో ఉంచే దేవుని మార్గము, దేవుని ప్రార్థన, దేవుని వాక్యము నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా, జారిపోకుండా దేవుని మార్గంలో ఉంటూ ఒక శ్రేష్టమైన బలమైన సాధనంగా వాడుకోవడానికి దేవుని చేతిలో బలమైన హస్తంగా ఉంటాడు. కనుక చిన్న వయసు నుంచి నేర్పించు, అన్నీ చేయి. అప్పుడు మాత్రమే నీ పిల్లవాడికి శ్రేష్టమైన భవిష్యత్తుని మీరు ఇవ్వగలరు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క తండ్రితో మాట్లాడి ఉన్నాడు. ఏ విధంగా పిల్లలు పాడైపోతారో, ఏ విధంగా తండ్రులు పిల్లల్ని పెంచాలో, ఏ బాధ్యతలు కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి ఒక్క తండ్రితో మాట్లాడే. కనుక అందరం మోకరిద్దాం, ఈరోజు మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆత్మస్వరూపి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గదిపతి, ప్రేమామయుడా, ఈరోజు ఫాదర్స్ డే ప్రభు, ఒక తండ్రిగా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పిల్లలు పెంచాలో, ఏ విధంగా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలో, ఏ విధంగా పెంచితే ఏమవుతుందో అని రోజు మాకు తెలియజేసిన విధానం బట్టి నీకే స్తోత్రం ప్రభు. మంచి తండ్రిగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క తండ్రికి అనుగ్రహింపచేయండి. ఆ పిల్లల ద్వారా వేదనని, రోదన కాకుండా నీతిమంతుని తండ్రికి ఏ విధంగా సంతోషం ఉంటుందో పిల్లల ద్వారా సంతోషము పొందేటట్లు తండ్రిగా ఉండే గొప్ప భాగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహింపచేయండి. అన్ని విషయాల్లో మీ తోడు, మీ సహాయం దయచేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది దేవుణ్ణి ఆరాధించే సమయం. ప్రతి ఒక్కరూ మోకరించి పరమ తండ్రిని ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. మరి మన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఒకరోజు మనకి పరలోక రాజించే దేవుడు కనుక ప్రతి ఒక్కరు మోకరించి అందరం కలిసి దేవుని ఘనమైన నామాన్ని ఆరాధిద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే అని పాట పాడుకుంటూ ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మన అడుగులు తప్పటడుగులై నడిచిన ప్రతి మార్గంలో సరిచేసే తండ్రి ఆయనే. ఎన్నిసార్లు జారిపోయినా, పడిపోయినా ప్రతి క్షణము నీ వెంటే ఉండి సరిచేస్తూ నడిపిస్తున్న తండ్రికి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దామా? నేను సృష్టించిన సృష్టికర్తకి, తండ్రి అయిన దేవునికి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బనైనను, రాత్రి వెనల దెబ్బనైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బనైనను, రాత్రి వెనల దెబ్బనైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. గాఢాంధకార లోయలో నడిచిన ప్రతి వేళలో తోడుండే మన తండ్రి, ఎటువంటి లోయలో గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నేను కాపాడుతూ రక్షిస్తున్నా నీ పరమ తండ్రికి ప్రతి ఒక్కళ్ళు ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు, పరమ తండ్రి, పూజ్యుడు, ఆరాధనీయుడికి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. 1000 మంది కుడి ఎడమన కులను చెదరకుండా కాపాడే ప్రేమ ఆ తండ్రి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభు. నడిపిస్తున్నా యేసయ్యా. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. అందరం నా తండ్రి నీవే చప్పట్లు కొడుతూ నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. గ్లోరీ, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మా స్తోత్రం. మా పరమ తండ్రి నీకే స్తోత్రం ప్రభు. యేసయ్యా. అందరం యేసయ్యా స్వరాలెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి ఒక్కరం యేసయ్యా మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం పరిశుద్ధాత్మని. యేసయ్యా యేసయ్యా. గ్లోరీ, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మకే స్తోత్రం. మా మధ్య సంచరించిన గొప్ప దేవా స్తోత్రం ప్రభు. పరమ తండ్రి నీకే స్తోత్రం ప్రభు. నడిపిస్తున్న, కాపాడుతున్న, పోషిస్తున్న, రక్షిస్తున్న పరమ తండ్రి ఈ రోజు నీకే స్తోత్రం ప్రభు. మా ఆరాధన స్వీకరింపచేయండి ప్రభు. మమ్మల్ని కాపాడుతున్న దేవా, నడిపిస్తున్న దేవా, అన్ని వేళలా నేనున్నాను అంటూ అభయహస్తమిచ్చిన గొప్ప దేవా నీకే స్తోత్రం. యేసయ్యా యేసయ్యా. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకై స్తోత్రాలు ప్రభు నాయనా. ఈ ఆరాధన అంతట్లో మీ కృపలు మాకు అనుగ్రహింపజేసినందుకై స్తోత్రాలు. దీవించండి ప్రభు. మీ యొక్క సన్నిధానంలో ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకంగా ఇలా ఆరాధించడానికి కృప చూపినందుకై స్తోత్రాలు ప్రభు. మా బిడ్డలందరినీ కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని చెందుకై స్తోత్రాలు ప్రభు. ఈ దిన దీవెనలు సమృద్ధిగా మాపైకి రానిమ్మని కోరుతూ, సంఘమును జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ప్రభు, మీ కృపాక్షేమ సమాధాన సంతోషాలతో నింపమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అమ్మ? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభువుని ఆరాధిస్తూ చక్కగా పాటలు పాడుతూ మరి ఈ యొక్క సమయమందు దేవుని వాక్యాన్ని కూడా వినడానికి దేవుడు మనకు సహాయం చేశారు. అందుని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దినంగా పిలువబడుతుంది. అదేంటంటే ఫాదర్స్ డే. అవును, ప్రపంచమంతటా కూడాను ఈ ఫాదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే మన యొక్క సంఘములో కూడాను ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయడానికి దేవుడు కృపా సహాయము అందించారు. వాస్తవానికి తండ్రుల మరి సంతోషకరమైన దినము, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రోజును మరి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మరి మన యొక్క క్రైస్తవ లోకంలో ఫాదర్స్ డేని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది దైవ చిత్తము కూడాను ప్రియులారా. ఎందుకంటే మనందరికీ తండ్రి ఉన్నాడు. ఆయన పరమ తండ్రి, పరమందున్నాడు. అందుకే మనం ప్రార్థిస్తాం, పరలోకమందున్న మా తండ్రి అని. సో ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మన ధ్యానం నిమిత్తము ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. 15, 13 అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కను పెళ్ళగించబడును. 15వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనములో వ్రాయబడిన మాటలు మనం చదువుకుందాం. ఆ మాట మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మళ్ళీ లేఖనం కూడా చదువుదాం. 15వ అధ్యాయము 13వ వచనము ఏమంటుందంటే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. ఈ మాటలు ఎవరిని గూర్చి వ్రాయబడ్డాయంటే శాస్త్రులు, పరిసయ్యులు గూర్చి వ్రాయబడిన మాట. శాస్త్రులు ఆనాటి యేసు ప్రభు కాలంలోని శాస్త్రులు, పరిసయ్యులు దేవునితో ఉంటూ, అంటే ప్రతి చోటకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రతి ప్రార్థనా సమావేశాల్లో వాళ్ళు తప్పనిసరిగా ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అది వీళ్ళ స్వభావం. ఏంటంటే, మాకే అంతా తెలుసు, మాకు చాలా బాగా తెలుసు, ధర్మశాస్త్రం మాకు తెలుసు, నువ్వెవరివి అన్నట్లుగా ప్రభువుని గూర్చి మాట్లాడేవారు. చాలా బాధాకరమైన సంగతి అన్నమాట. వారిని గూర్చి ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాట ఇది. ఏమనంటే, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. నిజమే, మొక్కలు నాటేది ప్రభువే, పెరికివేసేది ప్రభువే. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే అక్కడ వ్రాయబడిన మాట, మరియు ఆయన యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. ప్రభు విత్తనాలను నాటుతారు, అలాగే పెళ్ళగించేది కూడా ఆయనే. 30వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 30వ వచనం. కోత కాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి,
కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో పోసి కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. చూడండి, ఇక్కడ చివరిలో పెరికి వేసేవాడుగా ఉంటున్నాడు. అంటే కోతకాలము అని అర్థం అనమాట. దేవుడు నాటేవాడుగాను పెరికి వేసేవాడుగాను కనబడుతూ ఉన్నాడు. అవును, నిజముగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ నాటని మొక్కలు అని మనం చెప్పుకున్న మాటను మనం గమనిస్తే, ఈరోజు మన శీర్షిక నాటని మొక్కలు. మనకు తెలుసు నాటకుండానే మొలుస్తాయి. ఏమిటండి అవి? మనం నాటాల్సిన అవసరం లేదు. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇవన్నీ కూడా ఎవరు నాటరు ప్రత్యేకించి. వాటంతట అవే మొలుస్తాయి. ఎందుకు మొలుస్తాయి అనంటే అది శాపగ్రస్తమైంది. దేవుడు ఆదామును శపించినప్పుడు భూమిని శపించడం జరిగింది. అవును, ఆదాముతో పాటు భూమిని కూడా శపించాడు. అది నీకు గచ్చ పొదలను మొలిపించును అన్నాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపిస్తాడట. చూడండి, అంటే మొలిపిస్తాను అంటే అనే మాటకు అర్థం ఏంటంటే వాటంతట అవే వచ్చేస్తాయి. అది శాపగ్రస్తమైందన్నమాట. అవును, ఈనాడు వాటికి విత్తనాలు ఎవరు వేయరు. ఇప్పుడు మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలములు, ఇంకా ఫలవృక్షాలన్నీ కూడా తినేవన్నీ కూడా మనము వ్యవసాయం చేయాలి, వాటిని విత్తుకోవాలి. కానీ వాటిని ఎవరు విత్తరు. అది శాపగ్రస్తమైంది. అవునండి, నిజానికి దేవదేవుడు ఆయన చెప్పిన మాటలు మనం గమనిస్తే నాటని మొక్కలు ఇవన్నీ కూడా, ఆ నాటని మొక్కలలో ఈ స్వభావం ఉంటుంది. ఎస్, ఈ స్వభావాలు ఉంటాయి. ఏమిటి దాని స్వభావం అంటే గుచ్చడం అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ముళ్ళ పొదలు ఏం చేస్తాయంటే గుచ్చుతాయి. గచ్చ పొదలు ఏం చేస్తాయంటే అదే సేమ్. సో ప్రియులరా, అంతేకాదు దేవదేవుడు ఏమంటున్నా అంటే ఎవరి నాటని మొక్కలు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. ఆ దినాలలో యేసు ప్రభుకి చాలా వాళ్ళు యాంటీగా మారడం జరిగింది. ఎందుకు అని వాళ్ళు అలా తయారయ్యారంటే ఈయన ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తారు. అంటే వాళ్ళు శరీర సంబంధులుగా మిగిలిపోతారు. ఈయనేమో దేవుడు ఆత్మ సంబంధి. వాళ్ళు శరీర సంబంధమైన ఆచారాలు, మోషే నియమించిన ఆచారాలు, ఆ మోషే నియమించిన ఆచారాలు అక్కరలేదు, ఆ బలులన్నీ నేను పే చేస్తాను, నేను బలియాగం అవడానికి వచ్చాను, నన్ను నమ్మండి అంటే నమ్మరు వాళ్ళు. ప్రతి చోట వ్యతిరేకించే మాటలు వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. అంటే ఈ నాటని మొక్కలు అని పేర్లు పెట్టాడు దేవుడు. వాళ్ళట ఫీల్ అయ్యారట. అదే చదువుతాం మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఏమయ్యారట వాళ్ళు? అంతటా శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడని నీకు తెలియదా అని ఆయన అడుగగా, ఏమన్నాడు వాళ్ళని దేవుడు అంటే, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 8వ వచనం అండి, 15వ అధ్యాయము 7-9 వచనాలు అన్నమాట రాయబడిన మాటలు. ఏమండి? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారిని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సక్రమంగా ఆరాధించడం తెలియదు వాళ్ళకి. దేవుని విధానాలు తెలియవు, దేవుని పద్ధతులు తెలియవు. ప్రార్థించడం తెలుసు కానీ పద్ధతులు తెలియవు. ఏంటి, ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి, హృదయం ఎలా ఉండాలి, అది ఏ భావంతో నిండి ఉండాలి, ఎలా ఉండాలన్న విషయాలు వాళ్ళకి తెలియదు. అవన్నీ నేర్పించడానికి వస్తే నేర్చుకోరు. అది మాకు అన్నీ వచ్చు, మాకు అంతా తెలుసు అన్నట్లుగా ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు అంటూ ఉంటారనమాట. అందుచేత యేసు ప్రభుని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు. చివరికి పట్టించింది కూడా వాళ్ళే, ప్లాన్ చేసింది వాళ్ళు యేసు ప్రభుని చంపడానికి. అవును ప్రియులారా, నిజానికి ఈ నాటని మొక్కలు
ప్రస్తుత కాలంలో కూడా చాలా పనిచేస్తున్నాయి. నాటని మొక్కల స్వభావము మనుషుల్లోనికి వచ్చేస్తుంది. వాళ్ళు ఏ స్వభావమునైతే కలిగి ఉన్నారో ఈనాడు చాలామంది మనుషుల్లో మనం వాటిని చూడగలం. సో జాగ్రత్త పడవలసి ఉన్నది. ఎందుకనంటే దేవుడు మనల్ని కూడా మీరు నాటని మొక్కలు అంటే మనకెంతో బాధ ఇస్తుంది అనమాట. అయ్యో, ఇంతకాల క్రైస్తవ్యము, ఇంతకాలం భక్తి, ఇంతకాలం చేసినంత ఏమైపోతుంది? అవును ప్రియులారా, మనము నాటని మొక్కలుగా ఉన్న తండ్రి చేత నాటబడిన వారంగా ఉండాలి. అంతేకాదు, మనం లేఖనాన్ని పరిశీలిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభు తను చెప్పిన మాటలు మీకు అందరికీ పరిచయమైనట్టు యొక్క వాక్యము. 15వ అధ్యాయం అనగానే మనకు తెలుసు అక్కడ ఏం రాయబడి ఉంటుందో. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మనకు కావాల్సిన 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవునిలో ఫలించాలట ప్రతి తీగ. అంటే అటాచ్ అయి ఉండాలి దేవునితో. మనం తీగలము అనుకోండి, వీఆర్ క్రీపర్స్. బట్ మనం ఎక్కడ ఉండాలి అంటే దేవునిలో, ఇన్ గాడ్. దేవునిలో మనం అటాచ్ అయి ఉండాలి. దేవుని యొక్క సారమైన స్థితిలో నుంచి మనం అన్నిటినీ తీసుకొని ఫలింపవలసి ఉన్నది. అది దేవుని ఉద్దేశం అన్నమాట. అవును, మనం ప్రభువులో ఉండాల్సిన మాట. ప్రతి తీగ, ఆ ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవునిలో ఉన్నావు అని చెప్పుకొని నువ్వు ఎందుకు ఫలించడం లేదు? నేను దేవునిలో ఉన్నాను, చర్చిలో ఉన్నాను, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే నువ్వు ఎందుకు ఫలించవు? అసలు ఫలించడం అంటే ఏమిటండి? ఫలించడం అంటే ఏమిటి? ఆత్మఫలము. ఫలాలు ఎవరికైనా చేదా? ఏమండి, శ్రేష్టమైన ఫలములు ఫలిస్తే అవి దేవుడికి కావాలి, మనుషులకు కూడా కావాలి. అవును, నీతి ఫలములు మంచివి కాదా? మంచివే కదా, శ్రేష్ట ఫలములు అవి. ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, ఇవన్నీ మంచివి కావా? వెలుగు ఫలము మంచిది కాదా? ఈ ఫలాలు ఫలిస్తే నువ్వు దేవుల్లో ఉన్నావని అర్థం, దేవునితో ఉన్నావని అర్థం, దేవునితో అటాచ్ అయి ఉన్నావని అర్థం. అవును, దేవునితో ఉన్న వాళ్ళ యొక్క సంభాషణలు, దేవునిలో ఉండి ఫలించే వాళ్ళ యొక్క విధానం వేరుగా ఉంటుంది. అవును, అవి మనకు తెలిసిపోతుంది కదా. నువ్వు ట్రాక్ తప్పావా, ట్రాక్లో ఉన్నావా, దేవుల్లో ఉన్నావా, దేవుని నుంచి బయటకు వచ్చావా, ఏం ఫలిస్తున్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ యొక్క స్వభావం ఎలా ఉంది, నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నది, అది నీ చర్యల ద్వారా తెలిసిపోతుంది కదా. అవును, అందుచేత మనము పరిశీలన చేసుకున్నట్లయితే, మనం ఫలించినట్లయితే ఓకే, నాలో ఫలింపని అంటున్నాడు. మనం క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ ఫలించనప్పుడు తీసి పారేస్తానంటున్నాడు. 2వ విషయంలోకి వెళ్దాం మనం. అదేమిటంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తుంది. అండి, పనికిరాని తీగలు కొన్ని ఉంటాయి, ఫలించే తీగలోనే. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఫలించే సంఘములో పనికిరాని తీగలు. అవును, అవి చాలా డేంజరస్ అనమాట. అంచేత ఆ తీగలు ఏం చేస్తాడు? తీసి అవతల పడేస్తాడు. అవును, మనం చూస్తాం కదా, ఏదైనా చెట్టుకు ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఉంటే ఏం చేస్తాం? విరిచి వేస్తాం, తీసేస్తాం. అవును, అది ఉండడం ఆ యొక్క చెట్టుకి లేక ఆ కొమ్మ, ఆ యొక్క మొక్కకు శ్రేయస్కరం కాదు అని. సో ప్రియులారా, ఈ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, అటన్నిటి తీసేస్తాను అంటున్నాడు. ఫలింపని ప్రతి తీగ తీసేస్తాను అంటూ దానిలోని పనికిరాని తీగలను కూడా, ఫలించే తీగలో పనికిరాని తీగలు ఉంటాయి, వాటిని కూడా తీసేస్తానంటున్నాడు. దీనంతా ఎందుకు చెప్తున్నాడు అంటే క్షేమం కొరకు అన్నమాట. సంఘ క్షేమం కోసము, కుటుంబ క్షేమం కోసము అవన్నీ దేవుడు చెప్తాడన్నమాట. అవును, ఇప్పుడు శరీరంలోని కొంత భాగం పాడైపోయింది అనుకోండి, దాన్ని తీసేస్తారు. ఎందుకంటే పాడైన దాని వలన మిగతా శరీరం అంతా పాడైపోతుంది. అవును కదా, డాక్టర్లు అదే చేస్తారు, ఆపరేషన్ చేసి దాని యొక్క ఆ చెడుగును తీసేస్తారనమాట. దానివల్ల మనిషికి ప్రమాదం, బాగా ఉన్న ప్రాంతానికి ప్రమాదం అన్నమాట. అది స్ప్రెడ్ అవుతుంది. సో
దానివల్ల మనిషి చనిపోతారు. అందుచేత ఆ పనికిరాని తీగల్ని ఏం చేస్తాడు, తీసివేస్తాడు దేవుడు అనమాట. అవును ప్రియులారా, మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుని యొక్క నియామకం చూసారా, నియమం చూసారా ఎలా ఉంటుందో, ఆయన ఎవరిని నియమించుకున్నాడు ఒకసారి పరిశీలన చేద్దాం. ఒక్కసారి మనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము మొదటి ఆయన నియామకం మనం పరిశీలన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, రీచ్ అవ్వలేకపోతే నన్ను చూస్తూ వాక్యం వినండి చాలు. చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. చూడండి, దేవుడు ఇర్మియాను ఎలా నియమించారో చూడండి. కట్టడానికి, నాటడానికట. ఏమంటే ఈ దినమున జనముల మీద నిన్ను పెళ్ళగించుటకు, విరగొట్టకు, నశింపచేయుటకును, పడద్రోయుటకును. అవును, దేవుడు అలా చేస్తాడా? పడేస్తాడా? నశింపజేస్తాడా? మరి దేవుని కోపము ఏం చేస్తుంది? దేవుని కోపము శాపమని మనం చెప్పుకున్నాం కదా. దేవుని ఉగ్రత ఏం చేస్తుంది? అందుకే మనము స్టార్టింగ్ పాయింట్లోనే ఈ విషయాలను గమనించి మనము ప్రత్యేకపరచబడాలి, వాటిని తెలుసుకుని అప్రమత్తం అవ్వాలి. ఆ యొక్క నియామకాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు ఇర్మియాను అలా ఉంచాడనమాట. అవును, పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, నాటడానికి, కట్టడానికి నియమించాడట. దేవుని యొక్క సేవ ఎలా జరుగుతుంది? దేవుడు కొంతమందిని నియమిస్తాడు. ఎనాయింటెడ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పడగొట్టాలి, ఏది కట్టాలి, అవన్నీ దేవుని ద్వారా వాళ్ళు పొందుతూ అవన్నీ చేస్తారు. అవన్నీ ఆ దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. కానీ చేసేది మాత్రం దేవుడు. ఈయన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇలా జరుగుతుంది, ఇలా చేయాలని. అది దేవుడు చేస్తాడనమాట. అవన్నీ దేవుడు చేసే కార్యక్రమాలు అనమాట. పెరికి వేయడం, తీసివేయడం మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే అది ఆ పవర్ మనకి ఇవ్వడు ఆయనే చేసుకుంటూ పోతాడనమాట. సో మనల్ని జాగ్రత్తగా పరచమని దేవుడు తెలియచేస్తారనమాట. మీరు చెప్పండి అంటాడనమాట. సో ప్రియులారా, ఈ విధంగా మనము జాగ్రత్త పడి మరి నాటని మొక్కలుగా ఉండకుండా నాటబడిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, ఈ నాటడానికి మరి పడగొట్టడానికి ప్రతిదానికి సమయం ఉందని చెప్పాడు. ఎక్కడ? ప్రసంగి 3వ అధ్యాయం 2వ వచనం చెప్తాడు. ప్రతిదానికి ఏముందట? సమయం ఉందట. నాటడానికి, కట్టడానికి, పెళ్ళగించడానికి అని. అవును ప్రియులరా. అంతేకాదు, మనము పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మనం చదివినట్లయితే యోహాను గారు చెప్పే మాట ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు అంటాడు. ప్రతి మనిషి, ఇక్కడ చెట్టు అంటే మనిషి అని అర్థం అన్నమాట. అవును, మంచి ఫలము అంటే ఏమిటి? మనం పరిశీలన చేద్దాం. ఏమిటి మంచి ఫలము? మనిషి మంచి ఫలం ఫలించడా? మంచి ఫలం ఫలిస్తే నరకడం ఎందుకు? మంచి ఫలము ఫలిస్తే నరకడం ఎందుకు? నరికివేయడం ఎందుకు? అలా జరగదు. యోహాను గారు చెప్పిన మాట ఏమిటంటే, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడిన మాట అన్నమాట. 3:10 మత్తయి సువార్త. ఎస్, అక్కడ వ్రాయబడిన మాట. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అది ఇంకొక మాట. దీనికి మనం భాష్యం చెప్పుకున్నట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ ఏం చెప్పాడంటే, యోహాను గారు చెప్పిన మాట, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన దగ్గర రావడం మనం చూస్తాం అన్నమాట. ఆయన ఏమంటాడంటే,
మంచి ఫలం అంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 7వ వచనం అన్నమాట. మారు మనస్సుకు తగిన ఫలమే మంచి ఫలం. నేను మారు మనసు పొందానండి. ఎలా చెప్పగలవు నువ్వు మారు మనసు పొందావని? నీ ఫలాలే, నీ మాటలే, నీ క్రియలే, నీ తలంపులే, నీ చేష్టలు. ఇంట్లో ఏం చేస్తున్నావు, సంఘంలో ఏం చేస్తున్నావు, వీధిలో ఏం చేస్తున్నావు, నువ్వు పనిచేసే చోట్ల ఏం చేస్తున్నావు, ఈ క్రియలన్నీ చెప్తాయి నువ్వు మారు మనసు పొందావా పొందలేదా. ఒకవేళ పొందితే విడిచిపెట్టావా, మళ్ళీ ట్రాక్ తప్పావా, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది అన్నమాట. అవును, మారు మనసు పొందిన వాళ్ళకి ఆ విషయాలు అర్థమైపోతాయి. పొందని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఈ మనిషి ట్రాక్లో లేడు, నాటని మొక్కగా తయారయ్యాడు. అవును, ఏమండి, నాటని మొక్కలు వాళ్ళు. అందుచేత మనం పరిశీలిస్తే ఈయన మంచి ఫలము ఫలించండి, లేకపోతే వార్నింగ్ అనమాట, నరికేస్తానంటున్నాడు అంతే. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు. భయపడదామా? చాలామందికి భయం లేదు కదా. అవును, భయపడట్లే చాలామంది. కరోనాకు కూడా భయపడలే ఎవరు మాస్కులు పెట్టుకోవడంలే. ఏమ్రా అంటే భయం లేదు, అదేం చేస్తుంది అంటున్నాడు. నో, గవర్నమెంట్ చెప్పారు కదా, ప్రభుత్వం వారు అవన్నీ ధరించండి అని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని. భయం లేదు. ఎస్, అలాగే దేవుడు అంటే కూడా భయం లేదు చాలామందికి. నరికిస్తాం అంటే నరకండి. ఎస్, అంటే నరికిన తర్వాత ఎక్కడుంటావు నువ్వు? అగ్నిగుండంలో ఉంటావు, నరకంలో ఉంటావు నువ్వు. అదేదో సింపుల్ థింగ్ అనుకుంటున్నాం మనం. మంచి ఫలములు ఫలించకపోతే జీవితాంతం అగ్నిగుండం పాలవుతాం. అందుకే ఒక యోహాను గారు ఈ మాట చెప్పారంటే కాదు సుమా, యేసు ప్రభు కూడా చెప్పారు. మనం పరిశీలన 7వ అధ్యాయం, సేమ్ బుక్, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదువుతాం. 17. అలాగునే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఎస్, మంచి ఫలములు 19, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ చెట్లు అంటున్నాడు మనుషులు. ఎవరి చెట్లు అంటే అబద్ధ ప్రవక్తలు. అది గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు, వాళ్ళని గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలు చివరి దినాల్లో వస్తారు. ఈ అబద్ధ ప్రవక్తల యొక్క మనస్సు చాలామంది విశ్వాసుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? మీకు పాత నిబంధనలో ఎజబేల్ తెలుసా? ఎజబేల్ తెలుసు కదా. ఈ ఎజబేలు మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా వచ్చేసింది. ప్రకటన గ్రంథంలో ఉన్న ఎజబేలు కాస్త చాలామంది విశ్వాసుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఎజబేలు డెఫినెట్గా అది తన పనిని చాలామందిలో పనిచేస్తూ ఉంటుంది. ఎజబేలు ఆత్మ, ఎస్, దురాత్మ చాలామందిలో ఇప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. ఎస్, అలాగే నికోలాయితులు బోధ, ఈ దురాత్మ అన్నమాట. అది వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిసారి కూడా ఈ దురాత్మలు అనేవి మనుషుల్ని పట్టి పీడిస్తూ వాళ్ళని శాపగ్రస్తం చేస్తూ దేవుని చేత నరకబడే పరిస్థితులకు వచ్చేస్తారన్నమాట. సో బీ కేర్, మనం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అవును, ప్రభు యోహాను గారు చెప్పిన మాట మళ్ళీ ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు రెండోసారి. సో వాళ్ళు అక్కడ ఎవరు బాప్టిజం పొందడానికి వచ్చిన వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఇక్కడ వీళ్ళు ఎవరంటే గొర్రె చర్మం వేసుకుని ఉంటాం అబద్ధ ప్రవక్తలు. ఎస్, క్రూరమైన తోడేళ్ళు. అవునండి, జాకాల్స్ చాలా డేంజరస్. జిత్తులు మారి వాళ్ళు ఎక్కడ వేసేది అక్కడ వేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ మంచి ఫలములు ఫలింపని అదే అంటాడు ఇక్కడ. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. వాళ్ళు మనం ఐడెంటిఫై ఎలా చేస్తాము? వారి ఫలము వలన అంటాడు. ఏమండి, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. అది అంటూ ఇంకో మాట చెప్తాడు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ప్రార్థించే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరట. ఎన్నిసార్లు చేస్తున్నావు ప్రార్థన? చెయ్యి, మంచిది.
కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? పరలోకమందున నా తండ్రి చిత్తము ఏమిటి? ఆయన చిత్తము. అబద్ధ ప్రవక్తలాగా ఉండొద్దు, మంచి ఫలములు ఫలించు, వేషధారులాగా ఉండొద్దు, శాస్త్రులు పరిచయంలాగా ఉండొద్దు. వాళ్ళందరూ నాటని మొక్కలు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ పాటించు, దేవుని వాక్యాన్ని పాటించు. అవును, దేవుని వాక్యాన్ని పాటిస్తే మనం నాటని మొక్కల్లాగా ఉండం, నాటిన మొక్కల్లాగా ఉంటాం. ఎలా ఉంటారు నాటిన మొక్కలు? ఏమండి ఎలా ఉంటారు నాటిన మొక్కలు? ఎలా ఉంటారు ఏమండి? ఎలా ఉంటారు చూద్దాం ఒకసారి. నాటిన మొక్కలు కీర్తనలు 1 కీర్తన 3వ చరణం. ఏమండి 1 కీర్తన 3వ చరణం. ఇప్పుడు నాటని మొక్కల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు నాటిన మొక్కల గురించి మనం చెప్పుకోవాలి. ఎస్, దేవుడు నాటిన మొక్కలట. మనకందరికీ తెలుసు ఏమని ఆ యొక్క వాక్య భాగము. లేఖనం ఏమంటుంది? 1 కీర్తనలో వ్రాయబడిన మాట చాలా చక్కగా చెప్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడుదని. అతడు నీటి కాలువల యోరునను ఆటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలమిస్తాడు. మామిడి చెట్టు ఉంది, తన కాలం వచ్చేసరికి వేసవి కాలంలో ఫలాలు ఇస్తుంది, నమ్మకంగా ఇస్తుంది. ఎంత నమ్మకంగా ఉంటుంది అది ఆలోచించండి. తన సీజన్ రాగానే వెంటనే కాపు వస్తుంది. అలాగే తన కాలమందు నీటి యోరున నాటబడిన చెట్టు, క్రీస్తు చెంత నాటబడిన చెట్టు, దేవుని వాక్యము చెంత నాటబడిన చెట్టు అంటే మనిషి అన్నమాట. అవును ప్రియులారా. అంతేకాదు కీర్తన 52వ కీర్తన 8వ చరణాన్ని మనం పరిశీలన చేస్తే, 52వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం మనం ఒకసారి. 52వ కీర్తన 52:8వ చరణం ఏమంటున్నాడో చూడండి. 52:8వ కీర్తన. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. చూడండి ఏమంటున్నాడు కీర్తనాకారుడు. ఏమంటున్నాడు? నేనైతే. ఏమండి నేనైతే అన్నాడు. మరి నువ్వైతే? దేవుని మందిరములో ఈయన నాటబడిన చెట్టు. దావీదు ఎవరి చేత? దేవుని చేత నాటబడిన చెట్టు, దేవుని చేత ఆశీర్వదింపబడిన చెట్టు, దేవుని చేత ఏమంటే దేవుని ఫలములు ఫలిస్తున్న చెట్టు. అవును. మూడవది 92వ కీర్తన 13వ చరణం 92:13 ఏమంటున్నాడు? మనకు తెలుసు ఈ లేఖన భాగాలు. మరి ఏం చేస్తున్నాం ఈ విషయమై? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు అనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై యవ్వన కాలం మొదలుకొని ముసలి వాళ్ళ అయ్యేంత వరకు కూడాను వాళ్ళు నమ్మకంగా దేవుని సేవలో సన్నిధిలో ఉంటున్నారు. దేవుని గురించి పాడుతూ ఉన్నారు. దేవుని గురించి ఏమండి వాళ్ళు చక్కగా ఉండిపోయారు. వాళ్ళు ఆలోచించారా? నాటిన మొక్కలు ఎలా ఉంటాయో అండి. అవును ప్రియులారా, ఈనాడు నాటిన మొక్కలు అని చెప్పాడు దేవుడు. ఒకసారి 104వ కీర్తనలోకి వెళ్దాం. 104:16 104వ కీర్తన 16వ చరణాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. చూడండి, నాటిన లెబానోను దేవదారు వృక్షములట. అవును, లెబానోను దేవదారు వృక్షములు. ఈ దేవదారు వృక్షములు సొలొమోను మందిరానికి వాడారు. దేవుని యొక్క మందిరానికి వాడబడిన కలప, దేవుని మందిరమునకు వాడబడిన దూలములు, దేవుని మందిరములో అవి ఉపయోగపడినాయి. ఈనాడు మనం ఉపయోగపడుతున్నామా? నాటిన చెట్లు ఉపయోగపడతారు దేవునికి, నాటబడకపోతే లేదు. ఎస్, ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన చెట్లుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు నాటబడలేదు అంటే నీ ఫలాలు బాగాలేదని అర్థం. అంటే నువ్వు ఫలము మంచిగా ఫలించలేదు, నీ దగ్గర మంచి ఫలము లేదు.
మంచి ఫలము ఉన్నట్లయితే అది అందరికీ బాగుంటుంది, సంఘానికి బాగుంటుంది, బయటికి వారికి బాగుంటుంది. వెలుగు ఫలము అందరికీ బాగుంటుంది కదా. సమస్త విధమైన మంచితనము, నీతి, సమాధానము. మంచితనం, గుడ్నెస్, ఏమండి, నీతి, సమాధానము, ఇవన్నీ కూడా అందరికి కావాలి కదా. ఆమోదయోగ్యమైనవి. ఎస్, ఈనాడు మనకు అవి చాలా అవసరమై ఉన్నాయన్నమాట. ఆ యొక్క కాపు మనకు అవసరము. అప్పుడు వాటిని చూసి దేవుడు యు ఆర్ రైట్, కొట్టేయద్దు అంటాడు, నరికివేయద్దు అంటాడు. ఏమండి, దేవుడు చెప్తాడు నరికివేయండి అని. ఆయన ఒక రోజున వచ్చాడు సంఘంలోకి, ఈ చెట్టు ఎందుకు ఫలించడం లేదు, నరికేయండి అంటున్నాడు ఆయన. పరమ తండ్రికి మనము శ్రేష్టమైన వారంగా భూలోకంలో జీవించాలి. నీ తండ్రి నిన్ను ఇష్టపడుతున్నాడా? నువ్వు ఫలిస్తే ఇష్టపడతాడు కదా. ఒకవేళ ఫలించకపోతే నరికివేయని అంటాడు. నరికివేయండి, ఉపయోగం లేదు కదా. ఎస్, ఎలా? ఆత్మఫలములు ఫలించాలి. ఎస్, ఆత్మఫలములు ఫలించకపోతే మనకు ఉపయోగం లేదు. ఆ తండ్రి చూస్తూ ఆ తండ్రికి నువ్వు బిడ్డలుగా ఉండవు, నీవు. ఓసారి కొరింథీ పత్రిక మనం పరిశీలన చేసినట్లయితే, నేను మీకు తండ్రినై ఉంటాను అంటాడు దేవుడు. నేను మీకు తండ్రినై ఉంటాను అంటాడు. కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందామండి. 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఇందును, వారు నా ప్రజల ఇందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టగడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నా కుమారులు కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పు. తండ్రినై ఉంటాడట, తండ్రిగా ఉంటాడట. ఎప్పుడు ఉంటాడు తండ్రిగా మనకు? ఆయన దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు నాటబడిన మొక్కలుగా ఉన్నప్పుడు మాత్రమే. అవును, మనకు చాలా ఉన్నాయండి. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఏమిటి అది అంటే, అవి తండ్రి వలన పుట్టినవి కావంటాడు యోహాను గారు. యోహాను పత్రికలో మనం పరిశీలన చేస్తే అవి తండ్రి వలన పుట్టినవి కావంటాడు. ఏమిటి అవి తండ్రి వలన పుట్టినవి కావు? ఆ గుణగణాలా? ఏమిటి ఆ గుణగణాలు? చూడండి పిల్లరా. ఎస్, 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈనాడు ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి అంటేనే తండ్రి వలన పుట్టినవి కావు, అవి సైతాను సంబంధమైనవి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటాడు. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోక సంబంధమైనవన్నీ గతించిపోతాయి. లోకం గతించిపోతుంది కదా. ఏమండి, మనమన్నీ గతించిపోయేవి, సైతానివన్నీ గతించిపోయేవి. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం గతించిపోయే వాటిని నీవు ప్రాతిపదికగా ఎంచుకొని జీవిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుంది ఆలోచించండి. అందుకే వాటన్నిటిని తొలగించుకోండి హృదయంలో నుంచి. నశించిపోయే వాటిని, గతించిపోయే వాటిని ఎందుకు నువ్వు ధరిస్తావు? వాటిని హృదయంలో ఎందుకు ఉంచుకుంటావు? అవి నశించిపోతాయి కాబట్టి వాటితో పాటు నువ్వు కూడా నశించిపోతావు అన్నమాట. దేవుని చిత్తమును జరిగించువాడు. ఏమిటి దేవుని చిత్తము? ఫలములు ఫలించుట. అవును పిల్లరా, ఫలములు ఫలించి దేవుని చిత్తాన్ని జరిగించి దైవాశీస్సులు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. తండ్రి, నాటని మొక్కలుగా కాకుండా మీరు చేత నాటబడిన మొక్కలుగా ప్రభు సిద్ధపడ. దావీదు నాటబడిన మొక్క ప్రభు. 92లో ప్రభు 13వ చరణంలో వారు ప్రభువునైనా మీ మందిర ఆవరణలో నాటబడిన వారే వర్ధిల్లారు. మీరు నాటబడిన వారందరూ కూడా వర్ధిల్లుతూ ఉన్నారు ప్రభు. తండ్రి, బిడ్డలు ఎవరైనా నాటబడని మొక్కలుగా ఉన్నట్లయితే వారు ఒప్పుకొని విడిచిపెట్టడానికి
ప్రభు వారిని సిద్ధపరచమని కోరుతున్నాం. మీ మాటలు శ్రేష్టమైనవి. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి బాగు చేయమని కోరుతున్నాం ప్రభు. మీ సన్నిధిలో నాటబడిన మొక్కలుగా సిద్ధపరిచి ఆస్వాదించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటనలు. ప్రభునందు ప్రియులారా, ప్రకటనలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు లైవ్ ఉంటుంది. అలాగే సాయంకాలము సండే స్కూల్ 7 గంటలకు ఉంటుంది. అలాగే ప్రతి బుధవారము కార్యక్రమం ఉంటుంది. బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ టైం. సో మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. అలాగే గురువారం ఉంటుంది, గూగుల్ మీట్ ఉంటుంది, ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మీరు దయచేసి అందులో పాల్గొని పాస్టర్ గారి చేత మీరు ప్రార్థనలో చేయించుకోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆ శుక్రవారం కూడాను ఉంటుంది బున్ బాబుది గూగుల్ మీట్లో. మీరందరూ కూడా అందరూ మీట్ అవ్వాలని, అందరినీ కలవాలని మేము కోరుతున్నాము. సో మీరందరూ కలిసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి, దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి శనివారం విజ్ఞాపన ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, అదస వాక్యం చెప్తారు. దయతో అందరూ వీక్షించి అందరూ కూడాను అందరిని వీక్షింప చేయండి, అందరికీ తెలియచేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బంధువులకి, స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేస్తూ వారు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ప్రోత్సహించాలని కోరుతున్నాం. తద్వారా దేవుని ఆశీస్సులు మీ అందరికీ, కుటుంబాలకి లభ్యమవుతాయన్నమాట. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మనందరం కలిసి ప్రభుని ఆరాధన అందరూ మోకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. శరణం 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 శరణం. కీర్తనయుడా, కృపగల దేవా, కృపానిధి, కృపా సమృద్ధి గలవాడా, కనికరము చూపు తండ్రి, కిరీటము ధరించినవాడా, కరుణామయుడా, కరుణా సంపన్నుడా, కృపా సత్యములు గల దేవా, కృపా క్షమాపణలు గల దేవా, కాలములను సమయములను మార్చువాడా, కృపాధారమా, కటాక్షమును జాలియు బహుశాంతమును గల దేవా, కనికరము చూపుటి యందు సంతోషించు దేవా, కరుణ వాత్సల్యములు గల దేవా, కార్యకారి, కాపరి, కష్టకాలమందు రక్షించు రక్షకుడా, కుడిపార్శ్వమందు ఉన్నవాడా, ఖడ్గము కలవాడా, స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. పరమందు ఆసీనుడా, ప్రేమమూర్తి, స్తోత్రాలనైనా మా ప్రియ బిడ్డలందరినీ దీవించమని కోరుతున్నాం. ఈ చేరి వచ్చిన కుటుంబాలన్నిటి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దీవించమని కోరుతున్నాం. మీ సంధిలో మోకరించిన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచమని కోరుతున్నాం. మీరు నాటిన మొక్కలుగా ప్రభు ఫలింపచేయమని కోరుతున్నాం. ప్రభు మీ యొక్క సన్నిధిని ఉల్లసింపజేసి దీవించమని కోరుతున్నాం. మీ కటాక్షమును, కరుణయు, దీవెనలు సమృద్ధిగా అందించి బిడ్డలకు ఆనందాన్ని కలిగించమని కోరుతూ ప్రభు బిడ్డలకు కావలసినవన్నీ అనుగ్రహించండి. బిడ్డలు ఏమైతే వాంఛిస్తున్నారో, మీ ఎదుట ప్రార్థిస్తున్నారో, మీ ఎదుట ఆశ పెట్టుకుని ఉన్నారో, ప్రభు మీ వైపు చూస్తూ వేదనలో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ఈ సమయం ముందు ప్రత్యేకించి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సభ్యుని దీవించి ఆస్వాదించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదామండి. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే ఈ పాట పాడుకొని మనము ముందుకు సాగుదాము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి
గానము చేయుటయే మంచిది. ప్రభువు గోపవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గోపవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలకు తెగ దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. మిమ్మల్ని తొట్టెళ్లకుండా కాపాటుకు తన మహిమెదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోష నిలవబెట్టుకు శక్తిగల మన రక్షకుడైన అత్యాదేవిని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారము యుగంలో పోను ఇప్పుడు సర్వయుగములను కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. అందరూ వందనాలు చెప్పుకోండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.